అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 30వ తారీఖు ఆగస్టు ఒక అనుమానాస్పద మరణం మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మన ఆముదాల వలస చంద్రపేట గ్రామానికి చెందిన కేసాన రమణమ్మ అనే ఆమె, శ్రీపాన్ రమణమ్మ అనే ఆమె తన ఇంట్లో చనిపోయినట్లుగా వారి భర్త ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశారు. దాంట్లో శ్రీకాకుళం పోలీసులు, మన ఆముదాల వలస పోలీసులు ఎస్ఐ గారు చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. సాధారణంగా మనం కేసు కట్టి 174 అంటే మనకు జనరల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. వీరు దీని మీద చాలా కూలంకషంగా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఏంటి అనుమానాస్పద మార్గం ఎందుకు వచ్చింది దాని మీద రిక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం పంపించిన తర్వాత కంటిన్యూగా అబ్జర్వ్ చేశారు. దాని మీద కొన్ని బ్రెయిన్లో, హెడ్లో, నెక్ దగ్గర, బాడీ మీద కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి. తగుడు గాయాలు చేతుల మీద ఉన్నాయి. అలాగే నెక్ మీద ఒక ప్రెజర్, ఒక ఒత్తిడితో ఉన్నటువంటి బ్లాక్ మార్క్ ఉంది. అలాగే ఇంటర్నల్గా ఈ స్కల్లో కూడా 2 చోట్ల ఒక బ్లాకిష్గా ఒక ఏదైనా ఒక ప్రెజర్ తోటి కొట్టడం మూలంగా కానీ అనుమానంగా అనిపించింది. అంటే డాక్టర్ గారితో డిస్కస్ చేయడం ఇది చేసినాక నిన్న డాక్టర్ గారు పిఎం సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ పిఎం సర్టిఫికేట్లో ఎస్ఐ గారు అనుకున్న విధంగానే ఇంటర్నల్ ఇంజురీస్ అనేవి ఉన్నాయి. సో ఇమీడియట్గా పిఎం రిపోర్ట్ బేస్ చేసుకుని ఇది అనుమానాస్పదంలో ఉన్నటువంటి మరణంలో సహజ మరణం కాదు, ఇది ఏదో జరిగింది, కంపల్సరీ ఎవరో చంపినట్టుగానే క్లియర్గా ఇంజురీస్ ఉన్నాయని ఇమీడియట్గా దాన్ని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేశారు. మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి అసలు ఏంటి అని ఆ దర్యాప్తులో వారు ఇంతకు ముందు చేసిన దర్యాప్తుని ఇప్పుడు ఎప్పుడైతే మర్డర్ ఆల్టర్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి లైన్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి కూడా ఆ ఇంట్లో చనిపోయింది, అంటే ఇంట్లో కూడా బెడ్రూమ్లో మంచం పక్కన చనిపోయి పడుంది. అసలు ఎలా పడి ఉంది, ఇంకా ఆ లోపల హెమరేజ్ కారణం మంచంకి ఏమైనా తగిలిందా లేదా, ఆ ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆయన కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే ఆ ఇంటికి ఒక వ్యక్తి సర్వజులి గ్రామానికి చెందిన అలపాక నవీన్ అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు, అతనితో పాటు ఒక అమ్మాయిని కూడా తెచ్చుకుని ఆ ఇంట్లో శారీరకంగా కలిసినట్టుగా ఒక ఎవిడెన్స్ వచ్చింది. దాని నుంచి ఒక టెక్నికల్ గా అసలు అక్కడ ఉన్నటువంటి డంప్ కాల్స్, ఆమె తాలూకా కాల్ హిస్టరీ, ఆమె ఫోన్కి చనిపోయిన ఆమె తాలూకా అది ఎవరైతే అనుమానంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అతని తాలూకా ఫోన్ తాలూకా కాల్ హిస్టరీ ఇవన్నిటిని కూడా అనాలిసిస్ చేశారు. సిఏ గారు పర్సనల్గా తీసుకుని అనాలిసిస్ చేస్తే ఇతను ఆ రోజు ఆ ఇంటికి వచ్చినట్టు, ఒక నవీన్ అన్న వ్యక్తి వచ్చినట్టు, ఒక అమ్మాయిని తెచ్చినట్టు, దానికి ముందుగా ఆమెతోటి కంటిన్యూగా కాల్స్ మాట్లాడినట్టుగా కూడా మనకి ఒక ఎవిడెన్స్ దొరికింది. అసలు వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం అని వెరిఫై చేస్తే ఇతను అప్పుడప్పుడు ఇలాగ అమ్మాయిని ఆమె తీసుకుని ఆ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఆ ఇంట్లో ఆవిడ షెల్టర్ ఇవ్వడం, దాని నిమిత్తం అతను ఏదో కొంత ఇవ్వడం అనేది జరుగుతున్నట్టుగా దర్యాప్తు చేశారు. చేసిన తర్వాత ఆ రోజు ఇతను కూడా అక్కడికి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని పంపించిన తర్వాత ఆమెను కూడా శారీరకంగా కలవమని గొడవ చేశాడు. ఆమె కొంచెం వయసు పెద్ద, నా వయసు ఏంటి నీ వయసు ఏంటి కరెక్ట్ కాదని ఆమె అతన్ని ఒక వెంపకే కొట్టింది. కొడితే అంతకుముందు ఈయన ఒక 20,000 అప్పించున్నాయి. అప్పుడు నా 20,000 కూడా నాకు ఇవ్వు అని చెప్పి ఆమెతో తగు పెట్టుకున్నాక ఆమె ఇప్పుడు నేను ఇవ్వలేను, తర్వాత ఇస్తానని చెప్పేసి చెప్పడం. నా 20,000 ఇవ్వకపోతే నువ్వు నా దగ్గర కొనుక్కోవాలి బలవంతం చేయడం, ఒప్పుకోకపోవడంతో హ్యాండ్ని లాక్ చేసి వేకేసి గట్టిగా ఒత్తిడి చేసి నొక్కి తోసినప్పుడు ఆమె గోడకి పడిపోవడంతో గోడకి తగ్గింది. ఎప్పుడైతే ఆమె లెగిసి మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేసినా గట్టిగా చేతితో పట్టుకుని అదిమేసి ఆమెని గోడకి అటు ఇటు చేసి 2 సార్లు కొట్టడంతో ఈ 2 పక్కల కూడా గోడకి తగిలి లోపల కమిలిపోయింది. సో ఇమీడియట్గా ఆమె చనిపోయింది. ఎప్పుడైతే గట్టిగా నొక్కేశాడో ఆమె ఊపిరాడి చనిపోయింది.
చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడి నుంచి పారిపోతే ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తుల తాడు, గాజులు, ఆమె బీరువాలో ఉన్నటువంటి బంగారు నెక్లెస్, వెండి సామాను, ఒక 20,000 రూపాయలు క్యాష్ ఉన్నాయి. ఇలాగే చనిపోయిందని తెలిసిన తర్వాత ఇవన్నీ పట్టుకుని పారిపోయి ఇవి అందులో కొన్ని వస్తువులు ముత్తూట్ ఫైనాన్స్లో తనగా పెట్టారు, కొన్ని కొంత ఇంట్లో దాచుకొని ఆ ముత్తూట్లో పెట్టిన డబ్బులు తీసుకుని పారిపోయి అతను అన్ని ఊర్లు తిరిగి ఫైనల్గా వస్తున్నాడని చెప్పి మనకి సమాచారం వచ్చింది. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఇంట్లో వస్తువులు పోయినాయి, మనకు అనుమానం అన్నది క్రియేట్ అయింది. బట్ ఎవరు దాని మీద ఈ అనాలిసిస్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్, మనకి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా లింక్ చేయడం, తర్వాత ఈ అనుమానితుని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే ఈ అనుమానితుడు కూడా ఎప్పుడైతే అతని కోసం మేము సెర్చ్ చేస్తామని తెలిసిందో పోలీసులు పట్టుకుంటారని ఆయన తెలిసిన సరబజులు విఆర్ఓ ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి పోలీసులు చూస్తున్నారు కాబట్టి నేను తీసుకెళ్ళి నన్ను పోలీసులు చెప్పండి కొత్తకొండ అడుగుతారు. అతని ద్వారా స్టేషన్కి రావడం, సిఐ గారు ఈ మర్డర్ కేసు దర్యాప్తు అధికారి గారికి వారి దగ్గర పెట్టడం, వారు నిన్న మధ్యాహ్నం అదుపులో తీసుకుని ఇంట్రాగేట్ చేయడం, అన్నింటినీ కూడా కన్ఫెస్ చేశాడు. ఆయన చెప్పిన కన్ఫెషన్ ఆధారంగా ఆయన ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇంట్లో ఇక్కడ దొంగతనం చేసిన బంగారం, నెక్లెస్, కొంత క్యాష్, వెండి వస్తువులన్నీ కూడా ఇంట్లో పైన దాచారు. అప్పుడు అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ లో ఏవైతే ఇక్కడ పోయినాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదును ఆశ్రయించుకుని ఉన్నాయో వస్తువులు, ముత్తూట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చి ఆ వస్తువులు కూడా ఐడెంటిఫై చేస్తే సేమ్ ఇక్కడ పోయిన వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి. సో ఆ రకంగా ఒక కేసుని అద్భుతంగా మా ఆమదాల ఎస్ఐ గారు, బాలరాజు గారు, అలాగే సిఐ సత్యనారాయణ ఇందులో చాలా అద్భుతంగా చేశారు స్టాఫ్ అంతా కూడా. ఎందుకంటే మామూలుగా చాలా మంది ఏదో అనుమానాస్పద మృతి అని చెప్పి జనరల్గా చేస్తారు, కాకపోతే ఇందులో కొన్ని వస్తువులు పోవడం ఇవన్నీ చూసి దీన్ని మర్డర్ ఫర్ గెయిన్ గా సెక్షన్ ని ఆల్టర్ చేశారు. ఇవాళ 172 అనుమానాస్పద మరణం మర్డర్ గా వచ్చింది. మర్డర్ నుంచి దర్యాప్తులో ఆస్తి కోసమే, అందులో అంటే ఆస్తి కోసం చంపలేదు కానీ చంపేసిన తర్వాత బంగారం అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. వెండి, బంగారం, డబ్బు అంతా కూడా పట్టుకెళ్ళిపోయి సుమారు 3 లక్షల రూపాయలు లోన్ బ్యాంకులో పెట్టిన డబ్బుతో లగ్జరీగా తిరుపతి, హైదరాబాద్ అన్ని తిరిగి వచ్చాడు ఆయన. సో మరి ఈ రకంగా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ఎవరిని పడితే వాళ్ళని మనం ఇంటికి రాని. ఆమెకి ఇందులో కూడా ఏం లేదు, వీడు వెళ్ళి ఆ ఆర్బిఎం తీసుకెళ్ళి ఆ గది వాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి 500, 1000 రూపాయలు ఇస్తుంది అంతే. అలాగే ఆమె డబ్బు అవసరం ఒకసారి 20,000 ఇచ్చాడు. అడిగినందుకు ఆమె ఒప్పుకున్నందుకు ఇటువంటి దురాఘాతానికి పాల్పడ్డాడు. దయచేసి ప్రజలు అనుమానంగా అంటే అపరిచిత వ్యక్తులు మన ఇంటికి అనవసరంగా రావడం వేస్ట్. ఎవడు ఎటువంటిప్పుడు ఏ రకంగా మనసు మారిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుడిని మన వ్యక్తి పరిస్థితుల్లో మన ఇంటికి రానివ్వకూడదు. ఈ విధంగా ఎవరిని ఎంకరేజ్ చేయవద్దు అన్నది మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.